హాయ్ అండి. ఈరోజు రెసిపీ పూరీ అండ్ పూరీ కర్రీ అండి. మనం ఎప్పుడు బయట బండి మీద పూరీలు ఇలాంటివి ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాం కదా. అది ఆయిల్ ఫుడ్ అని తెలిసినా కూడా తినకుండా ఉండలేము. కానీ అది మైదా పిండితో ఎక్కువ చేస్తూ ఉంటారండి. అది హెల్త్కి అంత మంచిది కాదు. మనం ఇంట్లోనే సేమ్ ఆ స్టైల్లో గోధుమ పిండిని యూజ్ చేసి కూడా మనం సేమ్ అలాగే చేసుకోవచ్చండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే బండి మీద పూరీల కన్నా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాం. దీనికోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను. అందులో 1.5 కప్పు గోధుమ పిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకున్నాను, ఉప్మా రవ్వ, అలాగే 1 టీ స్పూన్ పంచదార, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం కలుపుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ పాలను తీసుకుంటున్నానండి. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పాలు తీసుకోవడం వల్ల పూరి సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. గట్టిగా అయిపోతూ ఉంటాయి కదా, అలా అవ్వకుండా సాఫ్ట్గా వస్తాయి. దీన్ని మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలిపేసుకోకూడదు, అలాగని లూజ్గా కలిపేసుకోకూడదు. ఈ పూరీలు చేసుకోవాలంటే పూరీ పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి. మొత్తం చాలాసేపు కలుపుతూ ఉండాలి, అప్పుడే అవి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. మనం ఎంత బాగా కలిపితే పూరీలు అంత బాగా వస్తాయండి. ఎక్కువసేపు కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను పూరీ కర్రీ కోసం కళాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అవి వేడెక్కిన తర్వాత పోపులు వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి దంచుకొని వేసుకోండి. అలాగే అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే మంచి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ కూరకి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో మీరు చేసుకోవాలనుకున్న కూరని బట్టి ఉల్లిపాయలు తీసుకోండి. ఉల్లిపాయలు అయితే ఇందులో ఎక్కువగానే ఉండాలి. ఇవి వేగిపోనవసరం లేదు, ముక్క ఉడికితే సరిపోతుంది అన్నమాట. అది వేగేలోక ఈ బంగాళదుంపలు కూడా నేను ఇంకో పక్క ఉడికించేసుకున్నాను. అవి ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని చపాతీ ముద్ద కూడా కలిపేసి ఒక అరగంట అవుతుంది. మళ్ళీ ఒకసారి మూత తీసి ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మనకి పిండి చూస్తే అర్థమవుతుంది కదండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఆ సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని రోల్లో చేసేసుకొని మనకి ఏ సైజులో అయితే పూరీ కావాలో అదే సైజు అన్నీ కట్ చేసేసుకోండి. ఈక్వల్ సైజులో వస్తాయి ఇలా ఒకేసారి కట్ చేసుకోవడం వల్ల. ఇలా షేప్ చేసుకొని ఉంచుకున్నామంటే మనకి చేసుకోవడానికి ఈజీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఉడికిపోయాయండి, చూస్తున్నారు కదా. అలా ముక్క ఉడికితే సరిపోతుంది. ఫుల్గా వేగిపోయి కలర్ చేంజ్ అయిపోయిన అవసరం లేదు. ఇప్పుడు అందులో బంగాళదుంపలు కూడా వేసేసుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే శనగపిండి వేసుకోవడానికి ఇష్టపడరు, ఇలా చేసుకోవడానికి ఇష్టపడతారనమాట. ఓన్లీ ఈ రెండిటితోనే కర్రీ చేసుకుంటారు, పూరీ కర్రీ. అలా కూడా బాగుంటుంది. కొన్ని హోటల్స్లో చూస్తాం కదా, శనగపిండి వేయరు. ఇలా వీటితోనే ఇలా మసాలాలన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసి దగ్గరికి అయిన తర్వాత దించేస్తారు. అలా కూడా చేసుకోవచ్చండి. నేనైతే అలా చేయటం లేదు ప్రస్తుతానికి. ఇలా మసాలాలన్నీ వేసుకొని ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఉడికేంత వరకు ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి అన్నమాట. ఈలోగా శనగపిండిని కలిపేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ నేను శనగపిండిని వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా అలా చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీ 5 నిమిషాలు అయిపోయింది కదా. ఒకసారి బాగా కలుపుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న శనగపిండిని కూడా అందులో వేసేస్తే చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. శనగపిండి వేసిన తర్వాత చిక్కబడుతుంది కదా, అలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు అలా కలుపుకుంటూ ఉంచుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా పలుచగా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో వాటర్ వేసుకోవచ్చండి. ఇంకా చిక్కగా కావాలంటే మీరు ఇంకొంచెం సేపు ఉంచుకొని
దించేసుకోవచ్చు. ఫైనల్లో నేను కొత్తిమీర వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని మీకు ఎంత చిక్కదనం కావాలో అంతవరకు ఉంచుకొని దించేయొచ్చండి. నేనైతే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు పూరీలు చేసుకోవడానికి ఒక్కొక్కటి తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం గోధుమ పిండి పైన వేసుకుంటూ పూరీలాగా ఒత్తుకోవాలండి. ఇది ఒత్తుకోవడంలో కూడా పొంగే విధానం ఉంటుంది. మనం ఇది ఈక్వల్గా ఒత్తుకోవాలి. అంటే ఒక దగ్గర లావు ఒక దగ్గర సన్నం అలా ఉండిపోకూడదు. అంతా ఒకేలాగా ఉండాలి. మనం ఏ లావు అయితే మెయింటైన్ చేస్తున్నామో అదే లావు మొత్తం పూరీకి ఉండాలన్నమాట. అలా అయితేనే పూరీ ఈక్వల్గా పొంగుతుంది. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అలా ఒత్తుకుంటే ఒక దగ్గర పొంగుతుంది, ఇంకో దగ్గర పొంగడం మానేస్తుంది, అలా అయిపోతుంది అన్నమాట. సో ఈక్వల్గా ఉండేలాగా ఒత్తుకోండి. ఇది ఒక చిన్న టిప్ అన్నమాట. ఇది కూడా ఫాలో అయితే పూరీలు ఈక్వల్గా పొంగుతాయి అన్నమాట. పూరీలు పర్ఫెక్ట్గా రావాలి అంటే పిండి కలపడంలోని దాన్ని ఒత్తుకోవడంలోనే అంతా ఉంటుందండి. సో అది మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయితే హోటల్లో కన్నా ఇంటి దగ్గరవే చాలా బాగుంటాయి. ఇప్పుడు పూరీలు చేసుకోవడం అయిపోయింది కదండి. ఇప్పుడు వేడివేడి ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలి. కొంచెం గోరువెచ్చగా అలా ఉన్నప్పుడు వేసేసిన ఆయిల్ మొత్తం ఇంకా ఎక్కువగా పీల్చేస్తుంది, పొంగడం సరిగ్గా పొంగదన్నమాట. సో ఆయిల్ వేడిగా ఉండాలి, ఆ టైంలో వేసుకోండి. మనం పూరీలు వేసుకున్న కళాయి కూడా అడుగు లోతు పైన వెడల్పు ఉండాలండి. అప్పుడైతేనే మనకి ఆయిల్ తీసి పూరీ పైన వేస్తూ ఉంటే పూరీ ఈజీగా పొంగుతుంది. చూసారు కదా, వేసిన ప్రతి పూరీ బాగా పొంగుతుంది. ఇలాగే నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చిన్నవి చేస్తే ఖచ్చితంగా మనం గోధుమ పిండితో హెల్తీగా మనకి నచ్చినన్ని పూరీలు తినొచ్చండి. మన పిల్లలు కూడా ఎన్ని పూరీలు తిన్నా మనకి ఇబ్బంది ఉండదు. గోధుమ పిండితోనే చేస్తున్నాం కాబట్టి మనం ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టచ్చు. ఇంకోటి ఏంటంటే పూరీ పిండి కలుపుకునేటప్పుడు హాట్ వాటరే యూజ్ చేసుకోండి. గోరువెచ్చగా ఉన్న నీళ్ళతో కలిపామంటే ఆ పూరీ ముద్ద సాఫ్ట్గా ఉంటుంది. అలాగే పాలు కూడా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఈ రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి పూరీలు చేసేటప్పుడు. నూక వేయడం వల్ల మనకి క్రిస్పీనెస్ వస్తుంది అన్నమాట. పూరీలు చేసేటప్పుడు మాత్రం ఇదో పెద్ద పనిలాగా ఫీల్ అవుతాము. అది నిజమేనండి, చాలా పెద్ద పని. ఈ ప్రాసెస్ అంతా చేసే బదులు వేరే టిఫిన్ చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. కానీ మనం పూరీ తినకుండా ఉండలేం కదా, బయట తినేస్తూ ఉంటాం కదా. ఆ బయట తినకుండా ఇంట్లోనే వారానికి ఒకసారో 2 వారానికి ఒకసారో అలా చేసుకుంటే బెస్ట్. ఆయిల్ ఫుడ్ కాబట్టి తక్కువ ప్రిఫర్ చేస్తేనే బెస్ట్. పూరీలు అయితే రెడీ అయిపోయాయండి. కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేసేయడమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, మెత్తగా కూడా ఉన్నాయి. మీ ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి గోధుమ పిండితో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.